చుట్టూ వెలుగుల ప్రపంచం, మధ్యలో అంధకార బంధం. అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అనే సామెతకు నిలువుటద్దంలా ఉన్నాయి ఈ నిర్మాణాలు. 2014 అక్టోబర్ 8 ఈ శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంత వాసులకు అది బ్లాక్ డే అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సమయంలో హుద్హుద్ తుఫాను చేసిన ప్రకృతి విలాపం అంతా ఇంతా కాదు. కట్టుకున్న ఇళ్లను సైతం తిరగేసి చాలా జీవితాలను రోడ్డు మీద పడేసిందనే చెప్పాలి. అప్పట్లో ఇళ్లు కోల్పోయిన వారికి పక్కా ఇళ్లను అందించే క్రమంలో ఎన్టీఆర్ గృహ పథకం కింద హుద్హుద్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఆనాటి ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎచ్చెర్ల, ఆముదాలవలస, టెక్కలి, పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలలో హుద్హుద్ ఇళ్లు నిర్మాణాలు చేపట్టింది ఆనాటి సర్కార్. టెక్కలిలో సుమారు 10 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టిన భవనాలు నేడు బూత్ బంగ్లాలుగా దర్శనమిస్తున్నాయి. నిర్మాణ దశలో చాలా అవాంతరాలు ఎదుర్కొన్న హుద్హుద్ ఇళ్లు ఇప్పటికీ అవే అవాంతరాలు ఎదుర్కొంటున్నాయనే చెప్పాలి. బందల్లో నిర్మాణం చేపట్టకూడదనే రూల్స్ ఉన్నా కానీ అది కంకర బంద్ అనే కారణం చూపుతూ కట్టడాలను మొదలుపెట్టారు ఆనాటి టీడీపీ సర్కార్. అప్పట్లో ఈనాటి వైకాపా ప్రతిపక్షం ఆరోపణలతోనే భవంతుల పిల్లర్ల సామర్థ్యం పెంచి G+3 భవంతుల నిర్మాణాలను పూర్తి చేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. 6 భవంతులలో 192 ఆవాసాలు కలిగిన ఆ నిర్మాణం ఇప్పటికీ పురిటి నొప్పులు పడుతూనే ఉంది. హుద్హుద్లో నిరాశ్రయులైన పేదవారికి, రోడ్డు వెడల్పు ప్రక్రియలో ఇల్లు కోల్పోయిన పేదవారికి ఆ భవంతుల్లో ఇల్లు మంజూరు చేసేందుకు సన్నాహాలు చేసింది టీడీపీ. ఈ క్రమంలో 2019 ఎన్నికలు ప్రారంభం కావడంతో ఆ లబ్ధిదారులకు కేటాయించాల్సిన ఇళ్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. తరువాత ప్రభుత్వం మారింది. కానీ లబ్ధిదారులకు అందాల్సిన ఇళ్లు మాత్రం లబ్ధిదారుల గృహప్రవేశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఏళ్లు గడిచాయి. ఎదురు చూస్తున్న తలుపులు విరిగిపోయాయి. ఇళ్ళు భయంకర వాతావరణాన్ని తలపిస్తున్నాయి. కిటికీ అద్దాల నుండి ఇళ్లకు వేసిన వైరింగ్ వరకు అన్నీ ధ్వంసం చేసేశారు ఆకతాయిలు. 192 గదుల్లో ఎటు చూసినా మందుబాబులు వాడే బ్రాండ్లే దర్శనమిస్తున్నాయి. సుమారు 10 కోట్ల ప్రజాధనం నిరుపయోగం. ఇది ఎవరు తప్పు? అధికారులదా, పాలకులదా? అధికారులదైతే ఎందుకు అలసత్వం, పాలకులదైతే ఎందుకు నిరంకుశత్వం అనే ప్రశ్నల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత టెక్కలి వైకాపా పాలకపక్షంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జి మార్పులతో ఈ హుద్హుద్ ఇళ్ల మంజూరు ప్రక్రియ మొదలైంది. సుమారు 90 మంది లబ్ధిదారులకు మొదటి విడతగా ఇళ్లు మంజూరు చేశారు. ఇక్కడే అసలు యుద్ధం మొదలైంది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం పేర్కొన్న లబ్ధిదారులకు లిస్టు పక్కన పెట్టి వేరే వ్యక్తులకు ఇచ్చేస్తున్నారని టీడీపీ ఓ లేఖ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ ఇళ్ల మంజూరు వెనుక ముడుపులు కూడా ఉన్నాయంటూ స్వపక్షంలో వైకాపా విపక్ష వాదన చేయడంతో అధికారులు తలలు పట్టుకుంటూనే 90 మంది లబ్ధిదారులకు హుద్హుద్ ఇళ్లు కేటాయింపు చేసేశారు. హుద్హుద్ ఇళ్లు కేటాయింపులో తమకు వచ్చిందని ఆనందపడాలో లేక విచారపడాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు లబ్ధిదారులు. పగలైతే నీటికి కరువు, రాత్రైతే దీపానికి కరువు అన్నట్లు తయారైందట వారి పరిస్థితి. హుద్హుద్ వచ్చి నేటికి 10 సంవత్సరాలు గడిచినా కూడా మేము అంధకారంలోనే ఉన్నామంటున్నారు లబ్ధిదారులు. 192 ఇళ్లను 4 సంవత్సరాలుగా గాలికి వదిలేస్తే చుట్టూ చెట్లు, గదుల్లో పుట్టలు, రాత్రైతే మద్యపానాలకు అడ్డాగా మారిన ప్రాంతంలో మౌలిక వసతులు లేకుండా మేమెలా మసలాలంటూ నివసించాలంటూ ప్రశ్నిస్తున్నారు ప్రస్తుత లబ్ధిదారులు. జరిగింది కేవలం దగ్గర 90 నీళ్ళు ఇచ్చారు. దాంట్లో కూడా కేవలం 10 మందే ఉన్నారు. వాళ్ళకి కూడా మంచినీళ్ళు కానీ కరెంటు కానీ ఎటువంటి సదుపాయం లేదు. నైట్ పూట మొత్తం కొవ్వొత్తులు అనుకొని ఇవ్వనుకొని ఉన్నాము. పోయి ఇంకేదంటే డోర్లు గీర్లు అన్నీ పగలగొట్టిస్తున్నారు. దాన్ని ఇప్పుడు చేయాలంటే మా దగ్గర 50,000 1,00,000 రూపాయలు గ్యారంటీ ఉండాలి. మేము నిరుపేదలము. నేను ఒక హోటల్లో పనిచేస్తున్నాను. దయచేసి మీరు ఏదో కొంచెం కొన్నిస్తారనేసి వాటర్ లేదు, ఏం లేదు. అసలు చాలా ఇబ్బంది ఉంటుంది. చుట్టూ అంతా లైటింగ్ ఉండి మా దగ్గర ఏం లేదు. అప్పుడు ఎలాగుంటుంది? చాలామంది ఉండేసి చాలామంది రావడానికి కారణం కూడా ఇంట్లో కరెంట్ లేకుంటే దయచేసి ఎవరు రావట్లేదు. ఉన్నది మేము ఒక 10 మంది. దయచేసి మీరు ఏదో చేస్తారని మేము కోరుకుంటున్నాం. తర్వాత కరెంట్ లేవు, పైపు లేవు. నాకు దిగిపోమన్నారు. ఆర్ఐ, ఎంఆర్ఓ, బిఆర్ఓ వచ్చి
ఆ ఇంటికి వచ్చి నాకు చెప్పారు, దిగుతావా లేకపోతే వదులుతావా అని చెప్పారు. కాబట్టి నేను అన్నాను, సార్ కరెంట్ లేవు కాబట్టి పైపు లేవు కాబట్టి నేను దిగలేకపోయినాను. అయినా కూడా బెన్ లేదు. అయ్యా అందరికీ నమస్కారం అయ్యా. ఇక్కడ ఇల్లులు ఇచ్చేసి 3 నెలలు అవుతుంది, కానీ ఇక్కడ ఈ చీకట్లోనే మేము ఉంటున్నాము. అని మరి ఎలాగ ఉండాలో ఏటనేది కనీసం ఎవరైనా పెద్ద మనుషులు వచ్చి ఇక్కడ కనికరించండి అయ్యా. అసలు పేదోళ్ళు అంటే వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా నీళ్ళు కరెంటు సదుపాయాలను కావాలి కదయ్యా. ఎలాగో ఒకలాగా వచ్చేసి మీరు సహాయం చేయండి. చాలా చాలా అంటే చాలా ఇబ్బందిలో ఉన్నామయ్యా. ఎలాగైనా రండి అయ్యా, వచ్చేసి సహాయం చేయండి అయ్యా మాకు. కానీ అన్నీ ఇరిగిపోవడము అన్నీ జరిగి ఉన్నది. అవన్నీ బాగా చేయాలన్నా నేనా మామూలుగా ఇంటి పనులకి వెళ్తున్నాను. ఆ వచ్చిన జీతాలతో ఇంట్లో గడపడానికే కష్టము. ఇవన్నీ బాగా చేసుకొని ఉండాలి అంటే జగనన్న ఇల్లు ఇచ్చారని సంతోషపడాలో, ఈ చీకట్లో ఉండాలని బాధపడాలో తెలియడం లేదయ్యా. ఆయన ఎలాగో మాకు కరెంట్ లేదు, నీరు లేదు, కనీసం ఇక్కడ ఒక బోర్ కూడా లేదు. మనం ఎటైనా వెళ్ళి తెచ్చుకోవాలంటే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉందయ్యా. ఏదో ఒక రవ్వ కనికరించండి అయ్యా మా పట్ల. ఆయన 3 నెలలు అవుతుందయ్యా. చలికాలం ఎలాగో ఉండగలిగామయ్యా. ఇప్పుడు ఎండాకాలం మొదలైంది. చాలా అంటే చాలా ఇబ్బందిలో ఉన్నాం. ఒక్కరవ కనికరించండి అయ్యా, మీ కాలు పట్టుకుంటాను. 90 మందికి ఇచ్చిన ఆవాసాల్లో ప్రస్తుతం 12 కుటుంబాలు చేరారు. ఒక్కొక్కరికి ఒక్కో ఫ్లోర్లో ఆవాసాలు ఇచ్చారు. విద్యుత్ లేదు, ఇంటికి విద్యుత్ మీటర్లు లేవు, నీరు లేదు, నీటి సదుపాయాలు లేవు. చీకటైతే చిరుదీపాలతోనే గత 3 నెలలుగా గడిపిస్తున్నారు ఆ లబ్ధిదారులు. వచ్చిన దగ్గర నుండి నేటి వరకు మౌలిక సదుపాయాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు వీరు. అధికారులేమో అధినాయకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మౌలిక సదుపాయాల సంగతి దేవుడెరుగు. ముందు 2024 ఎలక్షన్ల సదుపాయాలపై పరుగులు తీయండి అంటూ తిరుగుతున్నారు అధికారులు. మరి అధికారులకు ఎలక్షన్లు అడ్డొస్తున్నాయా, లేక క్రెడిట్ ఎవరి ఖాతాలో వెళ్ళిపోతే ఓట్లు కూడా వారి ఖాతాలోకి వెళ్ళిపోతాయన్న భయంతో నాయకులు జాప్యం చేస్తున్నారా అన్నది ఒక ప్రశ్న. సుమారు 10 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టిన భవనాలు అప్పుడే ఇచ్చేసుంటే ప్రభుత్వానికి సుమారు 10 నుండి 50 లక్షల అదనపు ఖర్చు తగ్గేది. ఈ పార్టీ పాలిటిక్స్ వల్ల ప్రజలకే కాదు, ప్రజాధనానికి కూడా ఒక పెద్ద మ్యాన్హోల్ అనే చెప్పాలి. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ 2024 ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా హుద్ ఇళ్ల లబ్ధిదారుల ఓట్లు కూడా అవసరమే కదా. సుమారు టెక్కలి నియోజకవర్గంలోనే 560 ఇళ్ళు ఉంటే అలాంటిది జిల్లా వ్యాప్తంగా హుద్ ఇళ్ల లబ్ధిదారుల సంఖ్య ఎంత ఉంటుంది? సుమారు వేలల్లోనే కదా. మరి నాయకులకు ఆ వేల ఓట్లు అవసరం లేదేమో. మరి అప్పట్లో ఇచ్చి ఉంటే ఆ పార్టీకి కృతజ్ఞులయ్యేవారు. మరి ఇప్పుడు ఇచ్చుంటే ఈ పార్టీకి కృతజ్ఞులయ్యేవారేమో. మరి అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఇలా చేస్తున్నారు. ఓటర్లు అమాయకులు కాదు సార్, అన్నీ గమనిస్తున్నారని తెలుసుకోవాలి.